ఇక నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం అభివృద్ధి మీద ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. ఇక లోటు బడ్జెట్లో ఉన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఆయన అన్నారు. పేదోడి ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టుకున్నాం. ఈ మధ్యనే ఒక సంవత్సరం పూర్తయింది. రెండవ సంవత్సరంలో నిన్న మొన్ననే కాలు పెట్టాం. రెండవ సంవత్సరం వచ్చింది లగాయతు అభివృద్ధి మీద, సంక్షేమాలు ఇచ్చిన హామీల మీద చిత్తశుద్ధితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని దృఢ సంకల్పంతో పట్టుదలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇల్లు కావాలని అప్లై చేశారు. ఈ 80 లక్షల మందిలో ఇప్పటికే 60 లక్షల మందికి యాప్ ద్వారా 64-65 లక్షల మందిని యాప్ ద్వారా వారి వారి స్థితిగతుల్ని మనం అప్లోడ్ చేసుకున్నాం. మిగిలిన వాటిని కూడా రాబోయే 4-5 రోజుల్లో పూర్తి చేసుకొని వడివడిగా ఇందిరమ్మ ఇళ్లు ఏవైతే ఈ ప్రభుత్వం మొదట విడత 4.5 లక్షలు ఇచ్చే కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఇస్తూ, అంతకుముందు ఫౌండేషన్ లెవెల్లో, కిటికీ లెవెల్లో స్లాబులు వేసి ఏక ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈ సంక్రాంతి లోపే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన వాటిని ఇస్తూ, వాటితో పాటు అసంపూర్ణ